చంచలమ్మ, కేశవ వాళ్ళైతే బయటికి వస్తూ ఉంటారు. అక్కడ చంచలమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ సింధూర అయితే సేమియా అవన్నీ అయితే ఇస్తూ ఉంటుంది. అలా చంచలమ్మ, కేశవ వాళ్ళని చూసి వెళ్ళి వీళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పి సింధూర అయితే వాళ్ళని గట్టిగా చంచలమ్మ గారు అనైతే గట్టిగా పిలుస్తూ ఉంటుంది సింధూర. అలా పిలవగానే చంచలమ్మ అలా చూస్తూ ఉంటుంది. ఏంటి ఎందుకు పిలుస్తుంది అనైతే అలా చూస్తూ ఉంటుంది. ఇక కేశవ, చంచలమ్మ అయితే సింధూర వచ్చినంత వరకు అలా కారు ఎక్కకుండా చూస్తూ ఉంటారు. ఇక సింధూర అయితే చంచలమ్మ కేశవ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది. వచ్చి "ఈరోజు నా పుట్టినరోజు అండి. మీరు మీలాంటి వాళ్ళు దీవిస్తే నాకు చాలా మంచి జరుగుతుంది. మీరు దీవించండి" అని చెప్పి సింధూర అయితే చంచలమ్మతో అంటూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే తను స్నానం చేసుకున్నప్పుడు టేబుల్ మీద పెట్టిన నగల్లో 2 గాజులు చంటి తీసినట్లుగా చూస్తూ ఉంటుంది. అది చూసి చంచలమ్మ షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి చంటి ఎలాంటి పని చేశాడేంటి అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఆ విషయంలో చంచలమ్మ అయితే కొంచెం చిరాకుగా ఉంటుంది. ఎందుకు చంటి ఎలాంటి పని చేశాడు అనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక సింధూర అయితే ఏంటి చంచలమ్మ గారు, మీలాంటి మంచి మనిషి నాకు దీవిస్తే చాలా మంచి జరుగుతుంది. అందుకే మీరు నన్ను దీవిస్తారని ఆశిస్తూ నన్ను దీవించండి అని చెప్పి అంటూ ఉంటుంది. అలా అనగానే చంచలమ్మ అలా మొఖమైతే తిప్పుకొని మూతి ముడుచుకుంటూ ఉంటుంది. అది చూసి ఏంటండి మీరు నాకు దీవించరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇక కేశవ అయితే సింధూర కాసి అలా చూస్తూ చంచలమ్మ కాసి అయితే చూస్తూ ఉంటాడు. ఇక చంచలమ్మ ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉంటుంది. సింధూర అయితే చాలా ఎక్సైట్‌గా చూస్తూ ఉంటుంది చంచలమ్మ కాసి. ఇక చంచలమ్మ ఏం చేయాలా అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది సింధూర విషయంలో.